నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి బొరిశెట్టి మమతా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి మమతా నాగేశ్వరరావును గెలిపించి అన్ని రంగాలలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి బొరిశెట్టి మమతా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి తొలుత వార్డు పరిధిలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వార్డులో ర్యాలీని, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 36వ డివిజన్ పరిధిలో జరిగే ప్రతి దైవ కార్యక్రమంలోనూ బొరిశెట్టి మమతా నాగేశ్వరరావు తన వంతు పాత్రను పోషించారని, అంతేకాకుండా వార్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ముందుండి పరిష్కరించారని అన్నారు. వార్డు ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే బొరిశెట్టి మమతా నాగేశ్వరరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం 36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి బొరిశెట్టి మమతా నాగేశ్వరరావు భారీ ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాలే శరణ్యారెడ్డి, కొండాపురం అరుణ్, నితిన్, జితేందర్ సింగ్, హరీష్, అరవింద్, నరేష్, రమేష్, సంతోష్, బబ్బీ, వినయ్, నిఖిల్, మిన్నీ, సాయి, వివేక్, సాయి చరణ్, శశికుమార్, గోపి, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బొరిశెట్టి నాగేశ్వరరావు మమత పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు వారు నామినేషన్కి పోవడానికి మరి ఇదే కాలనీ నుంచి వందలాదిగా తరలి మరి నాగేశ్వరరావు గారు ఎన్నటి నుంచో ఈ యొక్క వార్డులో అన్ని విధాల దైవ కార్యక్రమాలు కానీ, తర్వాత ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య ఉన్నా, ఏ అవసరాలు ఉన్నా ఆ ఇంటికి పెద్ద కొడుకులాగానో, ఆ ఇంటికి ఒక తమ్ముడుగానో, ఆ ఇంటికి మరి సేవకుడిగా పనిచేసే వ్యక్తి బొరిశెట్టి నాగేశ్వరరావు వాళ్ళ దంపతులు. నిన్న సాయంత్రము బీఆర్ఎస్ తీర్థం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ వార్డులో సుమారు 500 నుంచి 600 ఓట్లు బ్యాంకు ఉండడం జరిగింది. గతంలో ఇక్కడి నుంచి 726 ఓట్లు శివశంకర్ గారికి రావడం జరిగింది. అందుకనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాను. ఇంకొకటి పెన్షన్స్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఏదైనా కూడా కేసీఆర్ చేసిన తర్వాతనే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికి కూడా రైతు బంధు రైతుల అకౌంట్లో పడలేదు. కావున ప్రజలంతా ఆలోచించి ఓటు వేసే ముందు ఎవరు మనకు సర్వీస్ చేస్తారు పార్టీ కూడా చూడకండి, ఎవరు మనకు వ్యక్తిగా లోకల్ బాడీలో ఎలక్షన్లో ఒక వ్యక్తిని చూసి ఓటని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మమతా నాగేశ్వరరావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.